హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప ఫ్రమ్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్ కొండాపూర్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ ఏంటి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు. లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది మన కాలేయంకి సంబంధించిన టెస్ట్ అనేది ఎందుకు చేస్తారు, మాటిమాటికి కొంతమందికి రిపీట్ చేయడం జరుగుతుంది. ఎందుకు రిపీట్ చేస్తారు, మాకే ఎందుకు లివర్ ఫంక్షన్ టెస్ట్ మాటిమాటికి చేస్తున్నారు అంటే బైల్ యాసిడ్స్ కానివ్వండి, బిలిరూబిన్ లెవెల్స్ కానివ్వండి, కాలేయం అనేది ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవడానికి. చాలా మందికి ఏంటి, ఎప్పుడైతే కొలెస్ట్రాల్ లెవెల్స్, లిపిడ్ ప్రొఫైల్ అనేది బాగా డీరేంజ్డ్ ఉన్నప్పుడు కూడా దాని ద్వారా చేయడం జరుగుతుంది. కొంతమందికి ఇచ్చింగ్ బాగా ఉండి అంటే లోపల పిత్తం అనేది స్టేసిస్గా, పిత్తాశయం ద్వారా ఏదైతే విసర్జించాల్సిన పదార్థం మలం ద్వారా వెళ్ళే పదార్థం ఏదైతే లోపల అక్యుములేట్ జరిగినట్టయితే అంటే గాల్ బ్లాడర్ లో ఎక్కువగా స్టేసిస్ ఉన్నట్టయితే వాళ్ళ వంటలో ఇచ్చింగ్ అనే శాతం ఎక్కువగా ఉంటుంది. సో ఇది రూల్ అవుట్ చేసుకోవడానికి ఎప్పుడైతే కోలిస్టేసిస్ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది అని తెలిసినప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్, ప్రెగ్నెంట్ ఉమెన్ కి లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది రెగ్యులర్ ఫ్రీక్వెన్సీతో అంటే అవసరమైతే 2 వారాలకు ఒకసారి అయినా చేయడం జరుగుతుంది. ఇది మోస్ట్ కామన్ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎప్పుడు డీరేంజ్మెంట్ ఉంటాయి జనరల్ వీళ్ళకి మోస్ట్ కామన్ 3rd ట్రైమిస్టర్ లో అంటే 7వ నెల నుంచి 28 వారాల నుంచి మోస్ట్ కామన్లీ ఎక్కువగా లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది మారడం జరుగుతుంది. సో ఇది మినిమల్ గా ఉన్నంత వరకు దాన్ని ఇగ్నోర్ చేయవచ్చు. కానీ బిలిరూబిన్ లెవెల్స్ కానివ్వండి, బైల్ యాసిడ్స్ కానివ్వండి ఒక రేంజ్ వరకు మించి ఉన్నట్టయితే డెఫినెట్లీ దాన్ని స్క్రీనింగ్ చేసుకుంటూ, బైల్ యాసిడ్స్ ని స్క్రీనింగ్ చేసుకుంటూ ఎంత శాతం వరకు ఉంది అని చూసుకుంటూ దానికి సంబంధించిన ఫర్దర్ టెస్ట్ ఏమన్నా అవసరమా అని, దాని లోపల వాళ్ళకి ఎక్కువ శాతం పెరగడం వల్ల ఏ రకమైన ఇబ్బందులు రావచ్చు అంటే బిడ్డకి ఏ రకంగా ప్రమాదం ఉండొచ్చు అనేది మీరు తెలుసుకున్నట్టయితే చాలా వరకు లివర్ ఫంక్షన్ టెస్ట్ డౌట్ అనేది క్లియర్ అవుతుంది. ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఫస్ట్ ఇండికేషన్ ఏంటి, శరీరంలో ఎక్కువ దురదలు వచ్చినా లేదా కోలిస్టేసిస్ ఏదైతే పిత్తం అనేది లోపల ఎక్కువగా ఉన్నప్పుడు, శరీరంలో ఎక్కువగా నిల్వ ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళల్లో బ్లడ్ క్లాటింగ్ ప్రక్రియ అంటే రక్తం గడ్డకట్టే ప్రక్రియలో మార్పులు రావడం అంటూ జరుగుతుంది. ఈ రక్తం గడ్డకట్టే ప్రక్రియలో మార్పులు జరిగినట్టయితే 28 వారాల తర్వాత ఎప్పుడైతే హై రిస్క్ ఫ్యాక్టర్ షుగర్ కానివ్వండి, బీపీ లెవెల్స్ కానివ్వండి పెరిగే నియంత్రణ తప్పే శాతం ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ బిలిరూబిన్ కానీ, బైల్ యాసిడ్స్ కానివ్వండి, ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ కానివ్వండి, అలెనిన్ ట్రాన్స్అమైనేస్ కానివ్వండి, ఈ రకమైన లివర్ ఫంక్షన్స్ ఏవైతే డిఫరెంట్ కేటగిరీస్ లో ప్రోటీన్ కానివ్వండి ఇవి చేసుకున్నప్పుడు ఎక్కువ శాతం ఎక్కువ మోతాదులో ఉంది, వాళ్ళలో ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంది అని అంటే డెఫినెట్లీ ఇవి చూసుకోవడం వల్ల దాంతో పాటుగా అవసరమైతే బ్లీడింగ్ టైం ఎలా ఉంది, క్లాటింగ్ టైం ఎలా ఉంది, ప్రొథ్రాంబిన్ టైం ఎలా ఉంది అంటే రక్తం గడ్డకట్టే ప్రక్రియ అనేది మెకానిజం అనేది ఎలా పనిచేస్తుంది, ఎలా పనితీరు ఎలా ఉంది అనేది చూసుకుంటూ ఒకవేళ పనితీరులో మార్పులు వస్తున్నాయి లేదా బైల్ యాసిడ్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి, మోర్ దాన్ 90 ఉంది అని అంటే మాత్రం సమ్ టైమ్స్ వాళ్ళకి డెసిషన్ ఆఫ్ ఎర్లీ డెలివరీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇది ఎర్లీ డెలివరీ అంటున్నారు అని టెన్షన్ పడకుండా ఏ శాతంలో ఉంది అనేది చూసుకొని ఏ రకంగా మన డైట్ లో మార్పులు చేసుకోవచ్చు, ఆ డైట్ ద్వారా చేసి అన్ని ఎక్సర్సైజ్ కానీ అన్ని యాక్టివిటీస్ అన్ని రకాలుగా మార్పులు చేసిన తర్వాత కూడా వాళ్ళ ఒంట్లోని శాతం అనేది తగ్గనప్పుడు డెఫినెట్లీ ఈ ప్రీటర్మ్ డెలివరీ అనేది బిడ్డని దృష్టిలో పెట్టుకొని అంటే బిడ్డ పొట్టులోనే ప్రమాదం ఏర్పడకుండా, గ్రోత్ రెస్ట్రిక్షన్ కాకుండా, ఐయుడి డెవలప్ బిడ్డకి ప్రమాదం ఏర్పడకుండా ఉండడానికి డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. గ్రోత్ రెస్ట్రిక్షన్ జరిగినా బిడ్డకి నొప్పులు తట్టుకునే శక్తి అనేది తక్కువగా ఉంటుంది. సో 9 నెలల వరకు ఉండే అవకాశం బిడ్డ పొట్టలో ఉన్నప్పుడు సురక్షితం కాదు అనిపించినప్పుడు డెఫినెట్లీ డెలివరీ చేసి ప్లాన్ ఆఫ్ ది డెలివరీ అనేది మార్చుకోవడం జరుగుతుంది. సో దీనికోసమనే కొంతమంది ప్రెగ్నెంట్ గర్భిణీ స్త్రీలకి రిపీట్ చేయడం మాటిమాటికి ఎవ్రీ 2 వీక్స్ కూడా రిపీట్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఎందుకు రిపీట్ చేసాం, మొన్నే చేయించాం కదా మేడం ఎందుకు అనేది మీరు తెలుసుకున్నట్టయితే అంటే బిడ్డ కోసమే చేయడం జరుగుతుంది. సో ఆ అవగాహన వచ్చినట్టయితే మీరు ఈ టెస్ట్లు మాటిమాటికి బ్లడ్ తీసుకుంటున్నారు, చేస్తున్నారు, ప్రిక్ మల్టిపుల్ టైమ్స్ అవుతుంది అన్నది పక్కన పెట్టి ఏది ఇంపార్టెన్స్ అని తెలుసుకున్నట్టయితే చాలా వరకు క్లారిటీ వస్తుంది అండ్ మీరు కరెక్ట్ టైంకి చేయించగలుగుతారు. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.